మనం దేవుని ఆలయం. కొరింథీ మొదటి పత్రిక 3:16, 6:18, 19 ప్రకారం మనం దేవుని ఆలయం. ప్రతి క్రైస్తవుడు దేవుని ఆలయం. మీ పక్కకున్న వాళ్ళకి చేయించి చెప్పండి, నువ్వు దేవుని ఆలయం అని. నువ్వు దేవుని ఆలయం. నువ్వు దేవుని ఆలయం. దేవుని ఆలయం ఎలాగుండాలి, ఎలా ఉంటుంది? మీరు ప్రశ్నించుకోండి, మీరు పరీక్షించుకోండి, మీరు ఆలోచించండి. మాట దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. మామూలు ఆలయం కూడా కాదు. మనం లోకంలో చాలా ఆలయాలు ఉన్నాయి, కానీ మనం జీవము గల దేవుని ఆలయం. జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకే దేవుడు ఏమన్నాడంటే అక్కడ, నేను వారిలో నివసించి సంచరింతును. అమ్మా, నేను వారిలో నివసించి, అసలు నివసించుడే అయితలేదు ఇక్కడ. దేవుడు మనలో నివసించడమే కాదు, మనలో ఆయన సంచరించగలిగే జీవితం కావాలి. ప్రభువు చెప్తున్నాడు, నేను మీలో నివసిస్తాను కాదు, నివసించి సంచరిస్తాను. ఎవరికి వారు